నమస్తే మిత్రులారా, నేను రవి. మీరు చూస్తున్నది పరిస్థితి. మీకేమనిపిస్తుంది? టీవీల్లో, వార్తాపత్రికల్లో అంతా మంచిగానే ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. నిరుద్యోగం లేదు. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందుతుంది అని మీడియాలో చెబితే అయిపోతుందా? మనం కరోనాలో చప్పట్లు కొట్టమంటే కొట్టాము. ఇప్పుడు జనాలు చావలేదు. నోట్బందీని మాస్టర్ స్ట్రోక్ అన్నారు. బ్యాంకుల ముందు లైన్లలో జనాలు నిలబడి చావలేదా? నోట్లు లేని కారణంగా పిల్లలు పెళ్ళిళ్ళు ఆగలేవా? కరోనా వ్యాక్సిన్ వల్ల ప్రస్తుతం జనాలు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చావట్లేదా? ఈ విషయాలు మీడియాకి తెలియదా? ప్రస్తుతం దేశంలో అన్ని ధరలు పెరిగాయి. దేశంలో నిరుపేదల రేషన్ కార్డులను తొలగిస్తున్నారు. 5 కేజీల బియ్యం కూడా ఇవ్వట్లేదు. ప్రశ్న ఏమిటంటే, టీవీ, వార్తాపత్రికలు జనాలకు తెలియజేయడం లేదు. టీవీలో చూపెట్టకుండా ఉంటే ధరలు నియంత్రణలో ఉంటాయా? పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా పోతుందా? అందరికీ ఉద్యోగాలు వస్తాయా? పరీక్ష పేపర్లు లీక్ కాకుండా ఉంటాయా? అవినీతి అంతమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వము ఓబీసీ రిజర్వేషన్ 17 నుండి 7% తగ్గించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మీడియా ముందుకు వెళ్ళి సమస్యలు చెప్పొద్దని ఆదేశించింది. మరీ చెబుతున్నాను. దేశం నాశనం అవ్వడానికి ప్రభుత్వం కన్నా మీడియా, వార్తాపత్రికలు కారణం. టీవీ మీడియా, వార్తాపత్రికల జాతి, బీజేపీ ప్రభుత్వం జాతి, ఆర్ఎస్ఎస్ జాతి ఒక్కటే. ప్రశ్న ఏమిటంటే, దేశాన్ని ఒక భయంలో పెట్టారు. ఎంత భయంలో అంటే అంత భయంలో. ఆలోచించండి. భయంలో బ్రతికి ఉండగలమా? పడవ ప్రయాణంలో ప్రమాదం జరిగితే పడవలో ప్రయాణం చేసిన వాళ్ళంతా నీళ్ళలో మునిగిపోతారు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అసలు మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసింది. ఫలితం ఏమొచ్చింది? ఈ దేశంలో 10% ధనవంతులు, 10, 20, 30, 100 కోట్లపై ఆస్తి ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉండడానికి ఇల్లు కొనుక్కుంటున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళ పిల్లలకి అక్కడే సెటిల్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. పేద ఇంటర్ విద్యార్థులను కావాలని పరీక్షలో ఫెయిల్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఆయుధాలు చేత పట్టిస్తున్నారు. మతోన్మాదులుగా చేస్తున్నారు. వాళ్ళు మతతత్వవాదులతో కుటుంబం ఎలా గడుస్తుంది? వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, అమ్మా నాన్నలు ఉంటారు. వాళ్లకు ఒకవేళ అనారోగ్యం వస్తే వైద్యం ఎలా చేయిస్తారు? రోజు తినడానికి తిండి ఎలా వస్తుంది? గుండాలు, క్రిమినల్లు అయితే పిల్లలను ఎక్కడ చదివిస్తారు? ఏదైనా మతతత్వ సంఘాలు మిమ్మల్ని ఆదుకుంటాయా? అమ్మా నాన్న ఆరోగ్య పాలైతే వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి. రేపు మీ పిల్లలను ఎలా చదివిస్తారు? మీరు మతోన్మాదం చేస్తే, మతోన్మాదులుగా అయితే, గూండాలు, క్రిమినల్ అయితే పిల్లల్ని చదివించడము ఏమో కానీ మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తి కూడా కరిగిపోతుంది. నేను మతోన్మాదిని అయితే హిందూ ముస్లిం గొడవలకి వెళితే ఆలోచించండి, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మా అమ్మ వైద్యం ఎవరు చేయిస్తారు? సరే, నీకు కూడా ఇంట్లో వృద్ధులు ఉంటారు, నీకు పెళ్ళై ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకు వైద్యం చేయించాలి. జన్జీ కొత్త పార్టీ పెట్టింది. కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతున్నారు. ఎవరైతే 2014లో అంధభక్తులు బీజేపీకి అంధభక్తులు అయ్యారో 10 ఏళ్లలో వీళ్ళ గురించి అంతా తెలిసిపోయింది. ఈ పాలకులు ఏమి చేయరని 10 ఏళ్లలో ప్రశ్నను కూని చేశారు. ఇందులో ప్రభుత్వం తప్పులేదు, మోడీజీది కూడా తప్పులేదు, మొత్తం మీడియా తప్పే. అసలు వీళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేదు? వీళ్ళ కంపెనీలకు మంచి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుండి పెద్ద పెద్ద యాడ్స్ వస్తున్నాయి. ఈ యాడ్స్ కోసం ఇచ్చే ధనం కూడా మనదే. ఈ దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించని మీడియా మిత్రుల జీవితం చూడండి ఎంత విలాసంగా ఉందో. సుధీర్ చౌదరి 24 గంటలు ప్రభుత్వాన్ని జోకుతాడు. ఆయన జీతం ఎంతో తెలుసా? కోట్లలో ఉంది. చిత్రా త్రిపాఠి, అరుణ్ గోస్వామి, రూబికా ఎంతమంది అయితే టీవీ పత్రికల్లో విలేకరుల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ జీతాలు కలెక్టర్ జీతాల కన్నా ఎక్కువ, సీఎం పిఎం జీతాల కన్నా ఎక్కువ కోట్లలో ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ప్రభుత్వంతో వైరం పెట్టుకుంటారు? వీళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు? వీళ్ళకేమి అవసరమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి కోట్లలో జీతం వస్తుంది.
కానీ మీ పరిస్థితి ఏమిటి? మీరు చుట్టుపక్కల చూడట్లేదా? కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య కావాలని, నాణ్యమైన ఉచిత వైద్యం అందాలని. జీడిపిలో 5% ఇన్నోవేషన్స్ కోసం ఖర్చు చేయాలి డిమాండ్ చేస్తుంది. ప్రశ్న ఏమిటంటే, హిందూ ముస్లిం గొడవలు చేసినందుకు మీకు జీతం ఇస్తున్నారా? జాతీయవాదంలో ఎలాగో అర్థమవుతుంది. యూపీలో ఓబీసీల ఉద్యోగాలను దొంగతనంగా ఓసీలు పొందారు. కానీ మీరు హిందూ ముస్లిం అంటున్నారు. ఒక్కరోజు మీకు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు 35 సంవత్సరాలకు వస్తాయో అప్పుడు మీ చేతుల్లో డబ్బులు ఉండవు, చేయడానికి పని ఉండదో అప్పుడు తెలుస్తుంది. గుజరాత్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కట్టర్ హిందూ. ఆయన అప్పట్లో కాషాయం కండువా కట్టుకొని పోస్టర్లను కూడా ప్రింట్ చేయించి చాలా ఫేమస్ అయ్యాడు. మీకు తెలుసా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రోడ్డు పక్కన కూర్చొని చెప్పులు కుడుతున్నాడు. మీకు కూడా తెలుస్తుంది. ఎవరైతే హిందూ ముస్లిం అంటున్నారు, ఈ టీవీలో చేసే ప్రచారాన్ని నమ్ముతున్నారో ఉంటుంది సారు. కళ్ళు మూసుకుంటే సమస్యలు తీరిపోతాయా? ప్రభుత్వ హాస్పిటల్స్ని ఖతం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీలు మాయం చేస్తున్నారు. చచ్చిన శవానికి కూడా డబ్బులు వసూలు చేసిన తర్వాత అప్పజెపుతున్నారు. మనకంత స్తోమత లేదు. మన పిల్లల్ని విదేశాలకు పంపి పై చదువులు చదివించడానికి మన వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటళ్ళలో వైద్యం చేయించలేము. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన దేశంలో ఒక డాక్టర్ని చదివించలేడు. డాక్టర్ చదవడానికి కనీసం 5 కోట్ల అవసరం అవుతుంది. ఈ దేశంలో అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. దేశంలో వంట గ్యాస్ కొరత రాబోతుంది. ఇంధనం కొరత ఉంది. ఊళ్ళల్లో జనాలు కట్టెల పొయ్యి మీద వండుకొని ఉండగలరు. రాత్రి 7 గంటలకు ముందే పడుకోగలరు. కానీ నగరాల్లో ఉన్న మీ పరిస్థితి ఏమిటి? ఈ దేశంలో అయితే కుల మతాల భేదాలు లేకుండా కలిసి ఉంటారో ఆ దేశం సంతోషంగా అభివృద్ధి చెందుతుంది. ఈ దేశంలో 50% ఉన్న కుటుంబాలు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేరు. ప్రైవేట్ హాస్పిటళ్ళలో వైద్యం చేయించలేరు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చేయడానికి పని కూడా లేదు. ఇప్పుడున్న 20 నుండి 30 సంవత్సరాల గల యువత ఆలోచించాలి. మిమ్మల్ని సాంప్రదాయక కట్టర్ హిందువుల్లాగా మార్చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు లీడర్లు అవుతారు? మిగతా వాళ్ళంతా పావులే కదా. మిగతా వాళ్ళంతా పని చేసుకోవాల్సిందే కదా. వీళ్ళందరికీ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. సమస్యలన్నిటికీ కారణం మెయిన్ స్ట్రీమ్ మీడియా, వార్తాపత్రికలు. అందుకే ఆ కాక్రోచ్ పార్టీ పెట్టిన యువకుడు ప్రశ్నిస్తున్నాడు. కష్టపడి చదివి బోస్టన్ వెళ్ళాడు. ఆ యువకుడిని చంపేస్తామంటూ పోస్టులు పెడుతున్నారు. ఎందుకు? అతను దళితుడనే? ఒకసారి ఆలోచించండి. ఆ యువకుడు ప్రశ్నలను, ఆ యువకుడి మేనిఫెస్టోని, ఆ యువకుడి అజెండాని. దేశం యొక్క యువత ఎప్పుడైతే ఉన్నత విద్యావంతులు అవుతారో అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రులను పరీక్షించండి. ప్రైవేట్ ఆసుపత్రులలో కిడ్నీలను మాయం చేస్తున్నారు. మనిషి శవాన్ని ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలలో స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? రీసెంట్గా మనం చూసాం గల్గోటియా యూనివర్సిటీ బాగోతాన్ని. చాలా దిగజారిపోయాము. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా. ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తెచ్చామో గత 12 ఏళ్లలో మొత్తం వెనక్కిపోయాము. దీనికి ముఖ్య కారణం మీడియా ప్రభుత్వానికి సమస్యలు చెప్పట్లేదు. మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు. గత 12 ఏళ్లలో ప్రధాని మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. దేశంలో 10% మంది చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు. పెద్ద టెండర్లు కొట్టేస్తున్నారు. భూములను కబ్జా చేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. కొండలను కొట్టేస్తున్నారు. ఖనిజాలను సంపదగా మార్చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళను మతోన్మాదులుగా, ధార్మికంగా, అంధవిశ్వాసాలుగా మార్చేస్తున్నారు. ఈ దేశంలో బాబాలు కూడా కోట్లకు అడగలుగుతారు. మరి మీ సంగతి ఏమిటి? ఆలోచించండి. దేశం ఎక్కడికి పోతుంది?
ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటళ్ళలో, ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎంతమంది ఇక్కడికి వెళ్ళగలరు ఆలోచించండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నుండి కేవలం 10% మందే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. మిగతా 80% వాళ్ళు 5 కేజీల రేషన్ బియ్యంపై ఆధారపడి ఉన్నారు. ఆలోచించండి. ఈ 80% మంది వాళ్ళ పిల్లలని నీట్ ఎంట్రన్స్ రాయించగలరా? ఐఐటి కోసం తయారు చేయగలరా? చేయించినా కూడా ఏమి లాభం? ప్రతి సంవత్సరం పేపర్ లీక్ అవుతుంది కదా. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి పేపర్లని కొంటున్నారు కదా. 12 ఏళ్లలో లక్షల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు. కొత్తగా కనీసం ఒక్క ఇంజనీరింగ్ కాలేజు, ఒక్క యూనివర్సిటీ కూడా నిర్మించలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీలో చదువుకున్న వాళ్ళు ప్రజల సమస్యలపై ఆర్టికల్లు రాయండి, యూట్యూబ్లో వీడియోలు చేయండి. ప్రభుత్వం ఆలోచన దేశం యొక్క ఆలోచన కాదు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజల హక్కు, ప్రజల పని. మతాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఏది మంచిది, ఏది చెడ్డది. రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం జరిగింది. మీడియా బాధ్యత కాదా? ఒక్క టీవీ ఛానల్లోనైనా చూపించారా? ఒక్క డిబేట్ అయినా పెట్టారా? మీడియా బాధ్యత కాదా? ఒక్క డిబేట్ కాక్రోచ్ జనతా పార్టీ పైన పెట్టదా? అసలు వీళ్ళు ఎవరు? 4 రోజుల్లో 2 కోట్లకు పైగా ఫాలో చేస్తున్నారు కదా. వీళ్ళంతా ఈ దేశం యొక్క యువతే కదా. వీళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళే కదా. నేను మళ్ళీ చెబుతున్నాను, సమాజం స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండాలి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను రవి. ఇది ధన్యవాదాలు.